అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. సర్పంచ్ ఎలక్షన్స్ వాయిదా వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ అంటే టెన్షన్ పడుతున్నాడు. వాస్తవానికి వీళ్ళే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసిరు. మేము ఎన్నికలకు రెడీగా ఉన్నాం, ఇక సెప్టెంబర్ 30 తారీఖు లోపు పెట్టుర్రి, మేము సిద్ధంగా ఉన్నాం, బీఆర్ఎస్ వాళ్ళు రెడీ లేరేమో కానీ మేము రెడీగా ఉన్నామని చెప్పి రకరకాలుగా వీళ్ళు లేఖ రాసిర్రు. మేము సిద్ధమన్నారు, తొడలు కొట్టిరు, మీసాలు మెలేసిరు, అంతా ఓకే. కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్ అండ్ స్టెప్ వేస్తున్నారు. ఎందుకు వీళ్ళు మళ్ళీ వెనకడుగు వేస్తున్నారు అంటే, పబ్లిక్ రియాక్షన్ చాలా దారుణంగా ఉంది. జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టుపొటు తిడుతురు, పొట్టుపొటు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫోటో చూస్తే మండిపడుతురు జనం. ఇక ఊర్లో ఉన్నటువంటి రైతులు అయితే ఇక మామూలుగా కాదు, భయంకరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఓడుతోటే ఎమ్మెల్యేలు గల్లాలు పట్టుకొని అడిగేటటువంటి పరిస్థితులు ఇప్పుడు రైతుల పరిస్థితి అంతా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఫస్ట్ యూరియాకి సంబంధించినటువంటి ఇష్యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటల తర్వాత రైతులు ఒక క్లారిటీకి వచ్చారు. ఓటు జన్మలో వేయం కాంగ్రెస్కు అనేటటువంటి క్లారిటీలోకి వస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అంత పాజిటివ్గా ఉన్నారు. సూపర్, రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం, పెన్షన్లు కూడా ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తున్నాం, షాదీ ముబారకు, తులం బంగారం, ఇవన్నీ చెప్పిర్రు. ఇక కొంతమంది మంత్రులు అయితే మొన్న బట్టి విక్రమార్క ఒక ఇంటర్వ్యూలో, టీవీ9 ఇంటర్వ్యూలో, తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీవీ9 ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలలో దాదాపు 80% కంప్లీట్ చేసినామని చెప్పి ఎవరు బట్టన చెప్తున్నాడు. ఒకటి తప్ప అన్ని కంప్లీట్ చేసినామని పీసీసీ అధ్యక్షుడు ఇక రకరకాలుగా మాట్లాడుతున్నారు. అన్నీ చేసేసినాం, గ్యారెంటీలు అన్నీ పూర్తయిపోయినాయి అనేటటువంటి తరహాలో మాట్లాడారు. తర్వాత 420 హామీలు కూడా కంప్లీట్ చేస్తున్నాం, ఒక్కొక్కటి అవుతుంది అనేటటువంటి తరహాలో మాట్లాడారు. కానీ మరి పబ్లిక్లో రియాలిటీ ఏంది? రేవంత్ రెడ్డి కూడా ఇంటెలిజెన్స్ తోటి ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది. ఆ రిపోర్ట్ కంటే ముందు రేవంత్ రెడ్డి ఎన్నికలకు రెడీ అయిండు. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడదామనేటటువంటి ఆలోచనలో ఉంటుండే. హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 తారీఖు లోపు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పినారు. రేవంత్ అన్న కూడా మొత్తం సిద్ధమైపోయిండు. సీన్ కట్ చేస్తే రిపోర్ట్ వచ్చినాక ఆ రిపోర్ట్ చూసి రేవంత్ అన్న షాక్ అయిపోయిండు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసట, ఈ రిపోర్ట్ ఇంత ఘోరంగా ఉందేంది అనుకున్నాడట. అన్ని జిల్లాలలో రేవంత్ రెడ్డి కొంత సర్వే చేయించిండు, 119 నియోజకవర్గాలలో సర్వే చేయించిండు. హైదరాబాద్ మినహాయిస్తే ఇక ఈ ఉమ్మడి 10 జిల్లాలలో దాదాపు 5-6 జిల్లాలు మొత్తం కూడా ఎక్కువ పంట పండించేటటువంటి జిల్లాలు ఉంటాయి. ఇప్పుడు ఖమ్మంలో బాగా పంట పండుతుంది. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం పంట పండించే జిల్లా. ఆదిలాబాదు, కరీంనగర్, ఇవన్నీ కూడా పంట పండించేటటువంటి జిల్లాలు. ఎక్కువ రైతులు ఉండేది పల్లెటూర్లలో. మరి ఆ రైతుల ఒపీనియన్ ఏంది ప్రభుత్వం పైన అనేది కొంత ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తే కండ్లు బయర్లుగా పెట్టేటటువంటి నిజాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ అన్న ఒక ప్లాన్ చేసిండు. ఇప్పుడు ఆ ప్లాన్ మొత్తం ఫెయిల్యూర్ అయ్యేటటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేసిండంటే, మేము ఆయన ఒక ఎజెండాతో ముందుకు వచ్చిండు ఎలక్షన్స్లో. రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం, తర్వాత పెన్షన్లు కూడా ఇస్తున్నాం, తర్వాత 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపిస్తే ఇంకెక్కువ ఇస్తాం, ఇంకా బాగా చేస్తామని చెప్పి ఇట్లా ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి కొంత తెరపైకి వస్తుండే. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ఒక నినాదాన్ని బలంగా తీసుకుపోయేదాం అనేటటువంటి ఆలోచనలో ఉంటున్నాడు. ఏంటంటే, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు, కేసీఆర్ అనేటోనికి మళ్ళీ ఓటేయొద్దు, మొత్తం 1,00,000 కోట్లు కథం చేసిండు, కేసీఆర్ వల్ల కాళేశ్వరం కూలిపోయింది, అలాంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ అది హరీష్ రావు వల్ల విఫలం అయిపోయింది రేవంత్ రెడ్డి ప్లాన్ అంతా. హరీష్ రావు అన్ని తిప్పికొట్టిండు, మొత్తం ఉల్టా చేసి పడేసిండు అసెంబ్లీలో. వీళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగినా హరీష్ రావు అన్నిటికీ సమాధానం చెప్పిండు. చెంప చెల్లుమనిపించేలాగా హరీష్ రావు సమాధానంలన్నీ కనబడ్డాయి అసెంబ్లీలో. ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొండంత ధైర్యం వస్తుంది, గట్టిగా నేను ఇంకా వీడియోలు చేయగలుగుతా. రైట్గా అసలు టాపిక్లోకి వెళ్తే, రేవంత్ రెడ్డి ప్లాను కేసీఆర్కి సంబంధించినటువంటి విజన్, రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏందనేది నేను మీకు చెప్తా. తర్వాత ఇక్కడ కేసీఆర్ మాస్టర్ ప్లాన్, రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్. రేవంత్ అన్న ఏం చెప్తాడో, ఎలక్షన్స్కి నేను రెడీ. రేవంత్ అన్న చెప్తున్నమాట, ఎలక్షన్స్కి రెడీ అయిపోయిండు. ఎప్పుడైతే యూరియా బత్తాలకు సంబంధించినటువంటి పంచాయతీ, యూరియాకు సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో రేవంత్ రెడ్డికి మొత్తం అర్థమైపోయింది. రైతులు రోడ్లు ఎక్కి ధర్నా చేస్తుర్రు, రైతులు బస్సులు ఆపుతుర్రు, రైతులు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తుర్రు, రైతులు రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందుకు రానికి కూడా రెడీగా ఉన్నారు యూరియా బత్తాలు లేక. అది రేవంత్ రెడ్డికి అర్థమైంది. కానీ రేవంత్ అన్న ఏం చెప్తుందో తెలుసా, యూరియా బత్తాలు ఉన్నాయి, లేవు అని ప్రచారం చేసేసరికి రైతులు ఆందోళన పడి ఎక్కడ అయిపోతాయేమో అనేటటువంటి బాధతోటి ఉరికొస్తుర్రు. అందుకే లైన్ ఎక్కువ అవుతుంది, లైన్లో నిలబడకూరు అంటుండు రేవంత్ అన్న. తర్వాత రైతులు నిజమేనేమో అని చెప్పి అడిగితే యూరియా బత్తాలు లేవు, వస్తలేవు యూరియా బత్తాలు. తర్వాత ఇంకొంతమంది రైతులు
యూరియా బత్తాల కోసం లైన్లో నిల్చుంటే, యూరియా బత్తాల కోసం రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు, రైతులు ఒరిజినల్ రైతులు యూరియా బత్తాలు తీసుకొని వెళ్ళిపోతుర్రు, పార్టీ లీడర్లు మాత్రమే ధర్నాలు చేస్తుర్రు, పార్టీ లీడర్లే రోడ్లు ఎక్కుతుర్రు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మాట. తుమ్మల మాట తర్వాత ఇక్కడ రేవంత్ మాట చూసి జనాలు చీ అంటుర్రు. గిసొంటి ముఖ్యమంత్రులా మనకు కావాల్సింది, గిసొంటి మంత్రా మనకు కావాల్సింది, రైతులు రోడ్లకి ధర్నా చేస్తుంటే పార్టీ లీడర్లను మమ్మల్ని అంటగడుతుర్రు, మా బాధ వీళ్ళకి అర్థం కాదా, వీళ్ళు మనుషులు కాదా, వీళ్ళు గింత ఘోరంగా ఉంటారా అని చెప్పి జనాలు తిడుతుర్రు. ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులు, ఎమ్మెల్సీలను తిడుతుర్రు, జనాలు కోప్పడుతుర్రు. ఒక వీడియో నేను మీకు చూపిస్తా, ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది, రేవంత్ రెడ్డికి ఓటేయాలా వద్దా అనేది మీ క్లారిటీకి మీ ఓకే వదిలేస్తున్నా. ఫస్ట్ ఈ వీడియో చూడండి ఎంత బాధాకరమో. ఒక రైతు చూడమని కాదు, దీంట్లో వస్తుందా రాదేమో కానీ డైరెక్ట్ చూడండి, నేను మీకు పెడుతున్నా ఒక వీడియో. ఒక రైతు యూరియా బత్తా కోసం కాంగ్రెస్ కోటేసినందుకు నేను కొట్టుకుంటున్నా అని చెప్పి ఆయన తిట్టిండు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేటట్టు మాట్లాడిండు. నెక్స్ట్ డే పోలీసులు వాళ్ళ ఇంటికి పోయారు, రైతు ఇంటికి పోయి నేను అరెస్ట్ చేస్తున్నాం, నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టినావు, నువ్వు అట్లెట్లంటావు ప్రభుత్వాన్ని అని చెప్పి ఆ రైతు వాళ్ళ ఇంటికి పోయారు పోలీసులు. ఆ రైతు ఆవేదన వెలగక్కిండు, బాధతో మాట్లాడిండు, నేను ఇట్లా మాట్లాడితే నా ఇంటికి పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారట, అంటే నేను మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అని చెప్పి ఒక రైతు బాధపడ్డాడు. ఈ వీడియో చూడండి. రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం, మేము రైతులు అందరం చెప్పుతో కొట్టుకుంటున్నాం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మొత్తం రైతులు నాశనం చేసి పాడైనావు, మళ్ళీ మొగం మీద తప్పావు, సూర్యుడు ఇంకోసారి మళ్ళీ కారు కూడా తప్పది. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్లో నిలబడితే ఒక బస్త దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా వెళ్ళాలి చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. నిన్న ఊరి వచ్చిందని చెప్పేసి 225 బస్తాలు వచ్చినాయి. 225 బస్తాలు కర్ర బస్తాలు వేరే ఊరికి పోతున్నాయి అని చెప్పి తెలిసింది. తెలిస్తే నేను ఒక లారీ ముందర నిలబడ్డా, ఒక రైతుల కోసమే నేను కొట్లాడినా, మాకు ఊరియా కావాలి అని చెప్పేసి, మా పంటలు దాన్ని నష్టమైపోతున్నాయని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇవాళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసులు వచ్చారు. చూసారు కదా, ఇది రైతన్న పడుతున్నటువంటి బాధ. ఒక రైతన్న ఇబ్బంది పడుతున్నాడు, నేను వీడియో చేసినా తప్పేనట, నేను వీడియో కూడా చేయొద్దట అంటుండు రైతన్న. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో, ఇంకేం చెప్తాం. ఇంకా రేవంత్ అన్న మేము అద్భుతం చేసినాం, భూకంపం బద్దలు కొట్టామనేటటువంటి తరహాలో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి బాధ ఒకటే, ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్స్ పెడితే ఓడిపోతాం, పక్కా ఓడిపోతాం, వేరే ఆప్షనే లేదు. రైతులు ఓట్లు వేయరు. ఎందుకు రైతులు ఓట్లు వేయరంటే యూరియా బత్తాలు ఇవ్వు, అన్నీ చేసినామంటారు, మరి యూరియా బత్తాలు ఇవ్వంటారు. అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు అడపా యూరియా బత్తాలు టైంకి వచ్చేది, ఏమి ఇంత ఇబ్బంది లేకపోతుంది. గోస ఉండే కానీ ఇంత గోస లేదు, చెప్పులు లైన్లో పెట్టాల్సిన గోస, పండుకోవాల్సిన గోస మాకు లేదు. ఇది దారుణం అయిపోయింది అనేది రైతుల వర్షన్. రేవంత్ రెడ్డి ఏం చేసింది తెలుసా, 2500 రూపాయలు, దాదాపు 1 కోటి మంది మహిళలు ఉన్నారనుకో, 1 కోటి మంది మహిళలలో ఒక 2 లక్షల మంది మహిళలకు 2 లక్షల మంది మహిళలకు రేవంత్ అన్న చిన్నగా మహిళలకు 2500 రూపాయలు ఇచ్చి చిన్నగా మనం ఎట్లనో అట్లా గెలవాలనేటటువంటి ప్లాన్ చేసిండు. ఎట్లా అంటే 2500 రూపాయలు 2 లక్షల మంది మహిళల అకౌంట్లో వేస్తారు. వేసినాక గ్రామంలో చెప్పుకుంటారట, ఇప్పుడు మీ ఊళ్ళో కొంతమంది మహిళలకు 2500 రూపాయలు వచ్చింది, అందరికి వస్తుంది. అందరికి ఎప్పుడు వస్తుంది అంటే సర్పంచ్ ఎన్నికలలో మనోడు గెలిచినాక, అంటే కాంగ్రెస్ ఆయన గెలవాలి, జెడ్పీటీసీ మన కాంగ్రెస్ ఆయన గెలవాలి, ఎంపీటీసీ మన కాంగ్రెస్ ఆయన గెలిచినాక మీకు 2500 రూపాయలు వస్తాయని చెప్పి మహిళలను మభ్యపెట్టే పరిస్థితి. మహిళలను బెదిరిస్తారు అన్నట్టు, బ్లాక్మెయిల్ చేస్తారు మహిళలను. మీరు 2500 రావాలంటే కాంగ్రెస్ కోటేయాల్సిందే, కాంగ్రెస్ ఆయన గెలవాలని. ఇట్లా ఓట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన ఇప్పుడు యూరియా బత్తాల పంచాయతీ వచ్చినాక రైతులు యూరియా బత్తాల గురించి కోపం మీద ఉన్నారు కదా, అప్పుడు రైతులు ఓట్లు లేకపోయినా మహిళలు ఓట్లు వేస్తారేమో, పురుషులు ఓట్లు లేకపోయినా మహిళలను ఓట్లు వేస్తారు, మాకు 2500 రూపాయలు ఆశ చూపిస్తాయి అని చెప్పి ఇట్లా ప్లేట్ ఫిరాయించే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత 4000 రూపాయల పెన్షను, ఇప్పుడు దాదాపు ఒక 4000 రూపాయల పెన్షన్ ఒక 50 లక్షల మంది కన్నా 30 లక్షల మందికి వచ్చింది అనుకో, ఈ 50,000 రూపాయల పెన్షను ఓ 5 లక్షల నుండి 6 లక్షల మందికి ఇస్తారు. అంటే ప్రతి విలేజ్లో 4000 రూపాయల పెన్షన్ ఒక్కొక్క ఊరికి ఒక 100 మందికి వచ్చింది అనుకో పెన్షను, ఒక ఊరికి 100 మంది నుండి 150 మందికి వచ్చింది అనుకో, దీంట్లో 50 మందికి ఇస్తారు. 50 మంది 4000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చి, మరి వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు కదా అని చెప్పి పెన్షన్ తీసుకున్నట్టు ఆయన అడిగింది అనుకో, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారట, ఆయనకు వచ్చింది, నీకు రావాలంటే కాంగ్రెస్ కోటి, కాంగ్రెస్ కోటెత్తే నీ పెన్షన్ కాంగ్రెస్కి. కాంగ్రెస్ సర్పంచ్ గెలిచినాక, కాంగ్రెస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచినాక నీకు 4000 రూపాయలు నీ అకౌంట్లో పడితే నువ్వు అడగాల్సిన అవసరమే లేదు, గిట్లా వీళ్ళ ప్రచారం. తర్వాత 4000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా కొంతమంది నిరుద్యోగుల అకౌంట్లో వేసి మిగతా వాళ్ళకి రావాలంటే కాంగ్రెస్ కోటేయి. ఇప్పుడు వీళ్ళ ఎజెండా ఇదే.
ఆఖరికి ఇంతకు దిగజారిపోయారు వీళ్ళంతా. ఎందుకంటే ఎలక్షన్కి రెడీ లేరు. ఎలక్షన్స్ వాయిదా వేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. మ్యాక్సిమం సెప్టెంబర్ 30 కష్టం కావచ్చు, అక్టోబరు లాస్ట్ వీక్లో పెట్టే ఆలోచనలో ఉన్నారట. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాలి, జూబ్లీహిల్స్ బైపోల్ పెట్టాలి. ఇవన్నీ ఒక్కొక్కటి రేవంత్ అన్నకు నెత్తి మీద బరువు అయిపోయింది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఓ వైపు ఏమో రైతులు బాగా ఆవేదన పడుతురు, దిగులు పడుతురు, రైతులు బాగా ఆరోపణ చేస్తున్నారు ప్రభుత్వం పైన కోపంగా ఉన్నారు. ఇక్కడ ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమైతలేదు. ఓ వైపు ఏమో జూబ్లీహిల్స్ ఎలక్షను, జిహెచ్ఎంసీ ఎలక్షను, ఇవ్వో బాధ. కానీ కోర్టుకు పోబోతున్నట్టు రేవంత్ అన్న, హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మాకు కొంచెం గడువు కావాలి, టైం కావాలి, అక్టోబర్ వరకు మాకు టైం ఇవ్వండి, అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు కొంత టైం తీసుకోవాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ కోర్టును ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు అనేది కొంత చర్చ. కేసీఆర్ అడిగి ఉండట అన్నిటికీ, మంచో చెడో గెలుస్తామా ఓడిపోతామా ఎలక్షన్స్కి రెడీ, వీఆర్ రెడీ టు ఫేస్ ఎలక్షన్స్. కేసీఆర్ రెడీగా ఉన్నాడు, రేవంత్ అన్న టెన్షన్లో ఉన్నాడు. కానీ ఎంత ఘోరం అంటే రైతులు ప్రశ్నిస్తే రైతులకు బేడీలేస్తున్నారు, రైతులను అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ బాధ కూడా చెప్పుకోవద్దా, వాళ్ళ కష్టం కూడా చెప్పుకోవద్దా? ఏది ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి రేవంత్ అన్న క్లారిటీకి వచ్చింది, వద్దు ఇప్పుడు ఎలక్షన్, అన్నీ చేసినామని మనం అనుకుంటున్నాం. కానీ యూరియా బత్తాలు మామూలు కాదు, భయంకరంగా దెబ్బతీసినాయి ప్రభుత్వాన్ని, భయంకరంగా. యూరియా బత్తాలు లేక రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుడు ఎప్పుడు చూడలే మనం 10 సంవత్సరాలలో. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా యూరియా బత్తాలు కొరుతుంటుండే, కానీ మరీ రోడ్డు ఎక్కి ధర్నాలు చేసే అంత దారుణమైన పరిస్థితి లేకపోతుండే. ఇది మరి ఘోరంగా అయిపోయింది, మితిమీరిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. యూరియా బత్తాలు ఇప్పించే పరిస్థితి కూడా లేదు. తుమ్మలాగేశ్వరరావు చెప్తున్నాడు లెవ్వు అంటున్నాడు. లెవ్వు కాదు, తెప్పియాలి, ప్రభుత్వంతో కొట్లాడాలి, ప్రభుత్వంతో కేంద్రం పైన ప్రెషర్ పెట్టాలి, ఎంపీలతో మాట్లాడాలి. ఇవన్నీ చేస్తలేరు. ఏదో అయితత్తి అనేటటువంటి తరహాలో ఉన్నారు. ఏది ఏమైనా యూరియా బత్తాల దెబ్బకు రేవంత్ రెడ్డి ఎలక్షన్ వాయిదా వేసుకునే ప్లానింగ్లో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.